ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సృష్టిలోకి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని నీ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నిలబడేవారు నేను కానీ మాట్లాడేది నీవు నాయన ప్రభా. నీవు నా నోటి అంటే ఏం పలికించాలని పలికించమని అడుగుచున్నాం ప్రభా. దాని ద్వారా ప్రభా అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యం దయచే ప్రభా. అనేక మంది ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. మారు మనసు కలుగుటకు సహాయం చే ప్రభా. వినుచున్న వారికి నీ చూచుచున్న వారికి నీ రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-3 ఇలాగూ రాయబడి ఉన్నవి. ఆ దినములలో ఇజ్యాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అంతటా తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో నీ దృష్టికి నేను ఎట్లా ఉంటినో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎలాగూ హిజ్కియాకి ఏమొచ్చిందండి? మరణకరమైన రోగము వచ్చినది. రోగము వచ్చినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఆమోజు కుమారుడైన ప్రవక్త వచ్చి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవును నీ ఇల్లు అంతటిని కూడా చక్కబెట్టుకుని దేవుని పిలుచుచున్నాడు. మనము ఎవరికైనా ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము? క్షీణించిపోతాము. మనకి రోగం వచ్చింది, నాకు ఇలా జ్వరం వచ్చింది, నాకు రంపు వచ్చిందనే మనము నీచమైపోయి మంచం పట్టుకుని దిగము. అలాగే హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చినది. మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు? నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లంతటిని కూడా చక్కబెట్టుకునుము, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. అంటే నీ ఇల్లంతటిని కూడా చక్కబెట్టుకోమనం. ఎవరికైనా తెలుస్తుందా మనం చనిపోతే? తెలియదు కదా. కానీ హిజ్కియాకి యెషయా ప్రవక్త వచ్చి చెప్పుచున్నాడు, ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి చెప్పుచున్నాడు ఏమని? నీవు బ్రతుకవు, నీవు చనిపోదువు, మళ్ళీ నీ ఇల్లంతటిని కూడా చక్కబెట్టుకొనుము అని అంటున్నాడు. అప్పుడు అతడు గోడ వైపు త్రిప్పి హిజ్కియా ఏడ్చుచు దేవునికి ప్రార్థించాను. యెహోవాకు ప్రార్థించి ఏమని అంటున్నాడు? నేను చేసిన ప్రార్థనను, నేను చేసిన మేలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని దాన్ని బట్టే నాకు తీర్పిమ్మని చెప్పుచున్నాడు. యెహోవా ఏమై ఉన్నాడు? యథార్థవంతుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు. నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగాను సమస్తమును నేను జరిగించుతును, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్నాడు? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్నాడు. అలాగే చాలామంది కూడా మంచం మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఏం చేస్తారు? ఆయుష్ని పెంచుకుంటారు. కానీ మంచం దిగిన వెంటనే, వాళ్ళకి ఆరోగ్యం కలిగిన వెంటనే ఏం చేస్తారు? దేవుడిని మర్చిపోతారు, దేవుని సన్నిధికి వెళ్ళటం మర్చిపోతారు, దేవునిని ప్రార్థించడం మర్చిపోతారు. కానీ హిజ్కియా అయితే దేవుని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధికి వెళ్ళటం కూడా మానలేదు. ఎప్పుడూ కూడా దేవుని వెంబడిస్తూనే ఉంటాడు. కానీ 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. కానీ అంతకంటే దేవుడు మనల్ని ఇంకా బాగా ఆశీర్వదించాడు. మన రోగములను అవన్నిటిని కూడా తప్పించాడు, మన శోధనలో నుంచి కూడా తప్పించాడు, అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు. కానీ దేవునికి మనం కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? దేవునికి మనం విధేయత కలిగి ఉంటున్నామా? దేవునిని మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఒక్కసారి మన హృదయం హిజ్కియా కానీ, హన్నా కానీ, అబ్రహాము కానీ తన కుమారుని ఇచ్చేశాడు. అలాంటి బలులు అర్పించిన వారే అంత ధన్యతను పొందారు. కానీ దేవుడు మనకిచ్చిన మేళ్లను పొందుకుని మనం దేవునికి తిరిగి ఏమి చెల్లిస్తున్నాం? ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా? మనకి ఆయుష్ ఇచ్చాడు, ఈ బలమునిచ్చాడు, ఈ శక్తినిచ్చాడు, ఈ రోగముల నుంచి మనల్ని తప్పించాడు. మరణకరమైన రోగముల నుంచి దేవుడు మనల్ని తప్పించినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఉంటున్నామా? మనం
దేవుని మందిరానికి వెళుతున్నామా, రోజు ప్రార్థన చేసుకుంటున్నామా, బైబిల్ చదువుతున్నామా, ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా 2 వచనాలు చదవటం మొదలుపెట్టడం. ఒక వచనమైనా సరే చదవటం. అలా చదువుతూ ఉంటే మనం రోజు రోజు కూడా అభివృద్ధి చెందుతాం. దేవునిలో ఎదుగుతాం. ఒక ఆమె అంట ఆవిడ పుట్టిన దగ్గర నుంచి కూడా చప్పట్లు కొట్టడమే వచ్చు ఒక ఆవిడకి. ఏమీ రాదు. ఆవిడ చదువుకోలేదు, ఏదీ లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఎదర బెంచ్‌లో కూర్చొని చప్పట్లు కొట్టడం మాత్రమే వచ్చంట. ఆవిడ పెద్దదయింది. పెద్దదయిన తర్వాత ఓ దైవజనుడొచ్చి ఎదురుగుండా కూర్చుని చప్పట్లు కొట్టేస్తుంటే, "అమ్మ మీరు మీరు ప్రార్థన చేయండి అమ్మా" అని అడిగారంట. ప్రార్థన చేయమనంటే ఆమె అన్నదంట, "నాకు ప్రార్థన చేయటం రాదండి" అన్నది. "బైబిల్ చదువుతావమ్మా" అంటే, "నాకు చదవటం రాదండి." "ఏమొచ్చమ్మా" అంటే, "నాకు చప్పట్లు కొట్టటమే వచ్చమ్మా" అని అన్నది. మళ్ళీ ఇంకో దిక్కు ఇంకొక ప్రార్థనకెళ్తే ఆవిడ చప్పట్లు కొట్టడం చూసి, "అమ్మ ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదండి" అన్నాను. "ఏమొచ్చంటే నాకు చప్పట్లు కొట్టటమే వచ్చండి" అని. కానీ ఆ ఏ పనైతే వచ్చో దేవుని పని, ఆ పని చేసి ఆ కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్నది. ఆ కుటుంబం అంతటిని కూడా రక్షింపబడ్డారు. మనకు చేతనైనది చిన్న పనే. ఆ చిన్న పనైనా సరే దేవుని సన్నిధిలో చేస్తే మనకు అయ్యే ఆశీర్వాదకరములుగా ఉంటాయి. అవే దీవెనకరంగా ఉంటాయి. అవే మనకి దీవెనలే, ఆశీర్వాదాలు. దేవుని పని చిన్న పనైనా సరే సరిపోతది. ఆ పనిని బట్టి దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు. ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉంటున్నాడు. చెవి గలవాడు వినుగాక అని అన్నాడు. మనకు చెవి ఉంటే మనం వినాలి. మన హృదయం ఉంటే మనం గ్రహించాలి. గ్రహించుకుని దేవునిలో ఎదగాలి. మన దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును, మాకును మనందరికిని తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభు. చూచున్న వారికి, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు, మిత్రువులను దీవించి ప్రభా. ధనుకులనేమి, భేదలనేమి దీవించినాను ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. మా దేశాన్ని, మా సంఘాలను దీవించినాను ప్రభా. మా గ్రామాలను దీవించినాను ప్రభా. నేను ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. ఇతర దేశంలో ఉన్న వారిని కానీ ప్రభు, ఉద్యోగం లేని వారికి, ఉద్యోగాలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనంలను సురక్షితంగా ఇంటికెళ్ళటకు సహాయం చేయ ప్రభా. వారి కుటుంబంలోని వారిని కూడా దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.